హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు కూడా మీ అందరికీ డైలీ లైఫ్లో ఉపయోగపడే టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే ఇక్కడ ఒక టిష్యూ పేపర్ని తీసుకున్నాను. దీన్ని ఒకటే టిష్యూ మిడిల్లోకి చింపేశాను అనమాట. సో ఇలాగ తీసుకున్న దీనిలో కొంచెంగా పసుపు వేసుకోండి. అంటే రెండిట్లలో కూడా తీసుకోండి. నేనైతే ఇక్కడ 2 యూజ్ చేస్తానని 2 తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలంటే మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇలాగా పసుపు తీసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా సాల్ట్ తీసుకోండి. ఇక్కడ నేను పసుపు సాల్ట్ 2 కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. ఇది ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను, లైవ్లో ప్రూఫ్ కూడా చేసి చూపెట్టాను. ఇంకా ఎవరైనా చూస్తారనే ఉద్దేశంతో మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను. సో ఇలాగా వేసేసుకున్న తర్వాత వీటిని అయితే మనము బియ్యం స్టోర్ చేసుకునే డబ్బాలో వేసుకోవాలన్నమాట. మనం కొత్తగా బ్యాగ్ ఓపెన్ చేసి బియ్యం వేసుకునే టైంలో ఇవి వేసుకున్నారంటే ఇంకా ఆ డబ్బా అయిపోయేదాకా మీకు బియ్యంలో పురుగు అనేది కనిపించదు. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. నేను లాస్ట్ టైం దీన్ని లైవ్ రిజల్ట్ చూపెట్టాను. సో చూడని వాళ్ళ కోసం మళ్ళీ షేర్ చేస్తా ఉన్నాను. అంతేకాదు మా ఈ పాత బియ్యము తొందరగా పురుగు వచ్చేస్తా ఉన్నాయి, లేదంటే మేము ఎక్కువగా స్టోర్ చేసుకున్నాం, ఇంట్లో ఎక్కువ ఉన్నాయి బస్తాలలో అనుకునే వాళ్ళైతే బిర్యానీ ఆకులు కూడా వేసి పెట్టుకోండి. అస్సలు పురుగు అనేది రాదు. మీరు వాడుకునే పావు ఉంటుంది కదా, దాన్ని ఎప్పుడు కూడా ఇలా నిండుగా పెట్టేసి పెట్టుకోండి. మీకు ఇంట్లో కూడా ఎప్పటికీ బియ్యం లోటు అనేది రాకుండా ఉంటుంది. బాగా మాగిన అరటి పండుని ఒకదాన్ని తీసుకోండి. బాగా మాగిన అంటే మనం దాదాపు తినడానికి ఇష్టపడం కదా. సో ఇలాగైతే దీనిని రీయూజ్ చేసేసుకోండి. ఇలాగ అరటి పండుని దేంట్లోకైనా ఒక బౌల్లోకి వేసేసుకొని మంచిగా స్మాష్ చేసేసుకోండి. స్మాష్ చేయడానికి స్పూన్ కన్నా కూడా ఇలా ఫోర్క్తో చేశారంటే ఫైన్ పేస్ట్ లాగా వస్తుంది అనమాట. తర్వాత దాంట్లోకి అయితే ఒక నాఫ్థలిన్ బాల్ని ఇలాగ పౌడర్ చేసి తీసుకోండి. ఇక్కడ మీరు మాగిన అరటిపండు తీసుకున్నారు కాబట్టి అరటిపండు అనేది మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అది వెట్గా ఉంటుంది కాబట్టి ఇలా నాఫ్థలిన్ బాల్ పౌడర్ అనేది దాంట్లో మెల్ట్ అయిపోతుంది అనమాట. కాసేపు మనం ఇలా కలిపామంటే రెండు కూడా కలిసిపోయి ఉంటాయి. అరటిపండు స్మెల్ మాత్రమే వస్తుంటుంది. తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ ప్లేట్ కానీ లేదంటే కవర్ కానీ ఏదైనా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకొని మీరు ఎక్కడెక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ ప్లేస్లో అన్నిట్లలో ఇలా చిన్న చిన్న ముద్దలుగా పెట్టేసుకోండి. పేపర్ మీద పెట్టుకోవద్దు, ఇది వెట్గా ఉంటుంది కాబట్టి పేపర్ అంతా తడిచిపోతుంది. ఎలుకల సమస్యలు ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎలుకలు అయితే తిని ఖచ్చితంగా ఇంట్లో నుంచి పారిపోతాయి. నాఫ్థలిన్ బౌల్ పౌడర్ తినడం వల్ల వాడి కడుపులో గడబిడ స్టార్ట్ అయిపోయి అవైతే పారిపోతాయి. మీ ఇంట్లో అస్సలు ఉండవు, మళ్ళీ రానే రావన్నమాట. వాటికి నాఫ్థలిన్ బాల్ స్మెల్ తెలియదు, అరటిపండు స్మెల్ మాత్రం వస్తుంది కాబట్టి అవి చక్కగా తినేస్తాయి. బాగా మాగిన అరటిపండు ఉంటే ఇలా ట్రై చేయండి. మీకైతే ఎలుకల ప్రాబ్లం నుంచి చాలా కంట్రోల్ అయిపోతాయి. ఎలుకలు అనేవి రానే రావు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని దీన్ని గోరువెచ్చగా హీట్ చేసేసుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెము ఒక స్పూను నెయ్యి వేసేసుకోండి. మరి బాగా హీట్ చేసేసుకోవద్దు, లైట్గా మనం తాగగలిగినంత గోరువెచ్చగా ఉంటే సరిపోద్ది అనమాట. రోజు దీనిని ఎర్లీ మార్నింగ్ తాగడం వల్ల మీకైతే గ్యాస్ట్రిక్ సమస్యలు అస్సలు ఉండవు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవన్నమాట. ఈజీ డైజెషన్ అవుతుంది, మీకు మోషన్ ఫ్రీ మంచిగా సేఫ్గా అవుతుందన్నమాట. ఇంకా అలాగే కాదు, బెల్లీ ఫ్యాట్ ఉండే వాళ్ళకి చక్కగా వర్కౌట్ అవుతుంది. నెయ్యి ఫ్యాట్ కదా అనుకుంటారేమో, నెయ్యిలో మనకి బ్యాడ్ ఫ్యాట్ ఏమి ఉండదన్నమాట. నెయ్యి అనేది మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ఇలాగ రోజు ఎర్లీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళలో నెయ్యి తాగడం వల్ల మనకి ఫ్యాట్ తగ్గుతుంది, అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా పోతాయి. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచ్ సైజులో ఉండే అల్లం ముక్కను అయితే తీసేసుకొని ఇలాగ గ్రేట్ చేసేయండి. మనకు కావాల్సింది అల్లం నుంచి వచ్చే ఈ జ్యూస్ అనమాట. ఈ జ్యూస్ కోసం మనం ఇక్కడ గ్రేట్ చేసాం కదా, దాన్ని బాగా ఇలాగ ప్రెస్ చేసామంటే మంచి లిక్విడ్ వస్తుంది అనమాట. ఈజీగా అయిపోతుంది గ్రేట్ చేయడం వల్ల. తర్వాత దాంట్లోకి అయితే కొంచెం హనీని యాడ్ చేసుకోండి. తేనెని కలిపేసి రెండింటిని కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవి రెండు మిక్స్ అయిన తర్వాత ఒక స్పూన్లోకి తీసేసుకొని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు ఎక్కువగా వస్తుంది, కఫం ఎక్కువగా ఉంది అనుకునే వాళ్ళు పరిగడుపున ఇలాగా ట్రై చేయండి. రోజు ఇంత సైజులో తాగారనంటే మీకు తొందరగా రిలీఫ్ తెలుస్తుంది. ఎక్కువగా ఉంది అంటే నైట్ పడుకునే ముందు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, పిల్లలు ఆడుకునేటప్పుడు కుడతా ఉంటాయి, మనం బయట ఏదైనా పని చేస్తానో కుడతా ఉంటాయి. అది దురద అయితే చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అనమాట. కుట్టింది ఒక చోట అయినా కూడా ఆ స్కిన్ అంతా కూడా బాగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. చిన్నపిల్లలకైతే ఇలాగా దోమ కుట్టిన ప్లేస్లలో ఇచ్చింగ్ రాకముందే వాళ్ళకి విక్స్ పూసేయండి. అదే పెద్దవాళ్ళు అయితే కనుక అమృతాంజన్ కానీ జెండు బామ్ కానీ పూసుకున్నారు అంటే మీకు అసలు అక్కడ ఆ ప్లేస్లో దురద రాదు, స్కిన్ పాడవదు, అసలు దోమ కుట్టినట్టు కూడా మనకి ఏం అనిపించదు అనమాట. ఇలాగ ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నం ఉడుకుతుంది కదా, అన్నం ఇలాగా అంటే మరి వాటర్గా ఉన్నప్పుడు కాకుండా కొంచెం దగ్గర పడే టైంలో దాంట్లో నుంచి అయితే ఒక 2-3 గంటల వాటర్ని తీసుకోండి. ఇలా మీరు తీసుకోవాలనుకుంటే ఫస్టే మీరు బియ్యంలో రైస్ వాటర్ పోసే ముందే కొంచెం ఎక్కువగా పోసి పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు తీస్తారు కాబట్టి అన్నం మరీ పలుకుగా అయిపోతుంది అనమాట. సో ఇలాగా తీసుకున్న దీనిలోకి అయితే కొంచెం చిటికెడు సాల్ట్ వేసేసుకొని కలిపేసుకోండి. ఇది మన పెద్దవాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళు యూజ్ చేసినవే. ఎక్కువగా కాళ్ళు చేతులు గుంజుతున్నాయి, నీరసం అయిపోతుంది బాడీ అంతా, ఏ పని చేయబుద్ధి కావడం లేదు అనుకునే వాళ్ళు రెగ్యులర్గా ఇలాగా గంజి తాగండి, చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా రోజుకు అంటే డ్రెస్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆఫీస్కి పోయే వాళ్ళు, కాలేజ్ పిల్లలు చాలా వరకు రోజు కూడా ఇయర్ రింగ్స్ మారుస్తూ ఉంటారు కదా. సో వీటి వల్ల కొంతమందికి అయితే పడదనమాట, అంటే ఇచ్చింగ్ రావడము, ఆ స్కిన్ అంతా ర్యాషెస్ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఇలాగ వెల్లుల్లిపాయలోకి ఇలాగ వీటిని కుచ్చేసి మీరు పెట్టుకున్నారంటే ఆ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ కమ్మలు పెట్టుకునే వాళ్ళకి కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నేను చాలా వరకు వింటా ఉన్నాను. మీకు కూడా ఒకవేళ గోల్డ్ కమ్మలతో కూడా మాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఆ కమ్మల్ని కూడా వెల్లుల్లిపాయ మీద ఇలా పెట్టేసి ఒకసారి ట్రై చేయండి, ఏమైనా వర్కౌట్ అయితే వర్కౌట్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా
బాదంని అయితే ఒకటి తీసుకోండి. బాదంని రోజు నానబెట్టి 3 కానీ 4 కానీ రోజు తినడం వల్ల మనకి స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. రోజు బాదం తినడానికి ట్రై చేస్తూ ఉండండి. ఇంకా ఇప్పుడైతే ఇలాగా ఏదైనా గరుకుగా ఉన్న ఒక బండ మీద కానీ లేదంటే రాయి మీద ఏదైనా ఉంటుంది కదా, దాని మీద ఇలాగా బాదంని మంచిగా రఫ్ చేయండి. అది రఫ్ చేస్తున్న టైంలో పాల మీద మీగడ ఉంటుంది కదా, స్మూత్గా ఉండే మీగడని తీసుకొని ఇలాగా రెండు కలిపి మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేలాగా ఇలాగా రెడీ చేసేసుకోండి. దీంట్లోకి ఇంకొంచెం మీగడని కూడా యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రెండింటిని కూడా స్పూన్లోకి కానీ లేదంటే ఒక ప్లేట్లోకి కానీ నీట్గా దీన్ని తీసేసుకొని, మనకి మీగడ అనేది కొంచెం పలుకుగా ఉంటుంది కాబట్టి ఆ రెండు కూడా బాదం పేస్ట్ మీగడ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలన్నమాట. పాల మీద మీగడ అంటే చాలా మనకి మాయిశ్చర్ ఇస్తుంది అనమాట ఫేస్కి. పాలు ఆటోమేటిక్గా కలర్ చేంజ్ చేస్తాయి. అంటే ఎంత నల్లగా ఉన్నా సరే మనకి మంచి కలర్ రావడానికి పాలు యూజ్ అవుతాయి. బాదం గురించి ఇంకా నేను స్పెషల్గా చెప్పనక్కర్లేదు. స్కిన్కి కానీ హెయిర్కి కానీ బాదం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాగా ఫేస్ పైన మీరు ఈ రెండింటిని కలిపిన మిక్చర్ని ఫేస్ పైన మంచిగా మసాజ్ లాగా ఇలాగా నెక్ దగ్గర మొత్తము, కళ్ళ చుట్టూ, మూతి దగ్గర, మా నోస్ చుట్టూ ఇదంతా కూడా అప్లై చేసేసుకోవాలి. ఇది కింద నుంచి పైకి అనుకోవాలన్నమాట. స్కిన్ని మనము రఫ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇలాగా మసాజ్ చేస్తున్న టైంలో కింద నుంచి పైకి అన్నామంటే స్కిన్ టైట్నింగ్ అవుతుంది అనమాట. ముడతలు రాకుండా స్కిన్ టైట్ అవుతుంది అనమాట. అలాగే దీన్ని 2 ఫింగర్స్తో 8 షేప్లో మనము ఇలా చేసామనంటే కనుక లోపల నర్వ్స్ అన్ని యాక్టివేట్ అయిపోయి బ్లడ్ మంచిగా పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు మనకి స్కిన్ గ్లోయింగ్ వస్తుంది అనమాట. డల్గా ఉండే ఫేస్ కూడా యాక్టివ్ అయిపోతాయి, మంచి గ్లోయింగ్ వస్తుంది. ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. ఒక 10 డేస్ ట్రై చేసి చూడండి. మీకు స్కిన్లో మార్పు లేకపోతే స్కిప్ చేసేయండి. మార్పు ఉంటే కనుక రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అసలు మీకు ఎటువంటి క్రీమ్స్తో పని లేదు. ఇంకా మనం మార్కెట్ నుంచి అయితే కరివేపాకు తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఇలా ఉంది. మామూలుగా కరివేపాకుని ఫ్రంట్ సైడ్ చూస్తాం మనం, ఆకులు బాగున్నాయా లేదని. చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో, కానీ బ్యాక్ సైడ్ చూస్తే ఇలాగా పురుగు పెట్టిన గుడ్లు ఉన్నాయన్నమాట. సో ఇలాగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు అలాగే బాగున్నాయి కదా ఆకులు కడిగి వాడేసుకోవద్దండి. ఒక్కసారి చెక్ చేయండి. ఇలా వానలు పడుతున్న టైంలో ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. పురుగులు అనేవి ఎక్కువగా ఉంటాయి, గుడ్లు పెట్టడము ఇలాంటివన్నీ. ఇక్కడ చూడండి, ఆకు అంటుకున్నట్టుగా ఉంది, కానీ ఓపెన్ చేసి చూస్తే బూజ్ అనమాట అది. ఇలాగా ఇవన్నీ కూడా మనం చూసి చూడనట్టు వంటలలో వాడడం వల్ల మన హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక ఒకసారి నీట్గా వాటిని చూసుకొని వాటర్ వాష్ చేసేసుకొని క్లాత్ పైన ఆరబెట్టుకొని స్టోర్ చేసుకున్నారు అంటే మీరు ఫ్రెష్గా తినట్టు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి అయితే కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలన్నమాట. సో ఇలాగా ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి దగ్గర ఉండి వేపుకోవాలి. లేదు కొంచెం అటు ఇటుగా అయ్యారనంటే బాగా మాడిపోయి ఇల్లంతా ఘాటు వాసన వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంతా నేను జీలకర్ర వేసాను. ఇది ఆల్రెడీ పెనం హీట్గా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతుంది అనమాట. దాంట్లోకి ఒక గుప్పెడు కరివేపాకు రెమ్మల్ని కూడా వేస్తూ ఉన్నాను. ఇలాగా కరివేపాకు ఆకుల్ని కూడా మంచిగా రోస్ట్ చేసేసుకోవాలి. పచ్చిగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఈలోగా వెల్లుల్లిపాయల్ని ఇలాగా ఒలిచి పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ 4 వెల్లుల్లిపాయల్ని తీసుకొని ఇలాగ పాయలుగా చేసి పెట్టుకున్నాను. తర్వాత దాంట్లోకి ఎండిన కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి, ఇవైతే నేను ఇంట్లో ఎండబెట్టుకున్న కొబ్బరి అనమాట. సో ఇది బాగా ఎండితే మీకు రోస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చిగా ఉందనుకుంటే కనుక ఇవన్నీ వేపుకున్నట్టు కొబ్బరిని కూడా వేపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కరివేపాకు చూడండి ఎలా రోస్ట్ అయిపోయిందో. ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి, కొబ్బరి ఇవన్నీ కూడా ఇలాగా మంచిగా రెడీ చేసేసి పెట్టుకొని మీరు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే వేసేసుకొని వీటిని ఫైన్ పౌడర్గా, అంటే మరీ పౌడర్గా కాకుండా కొంచెము దీంట్లోకి రాళ్ళ ఉప్పు వేసేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ముందే ఫైన్ పౌడర్ చేస్తే అంత బంకగా ఉంటుంది, బాగుండదు తినడానికి. తర్వాత ఇలాగా వెల్లుల్లి రెబ్బల్ని, కొబ్బరిని ఇలాగా వేసేసుకొని దీన్ని కూడా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట. మనకి అయితే ఇవి ఈ సీజన్లో ఇది చాలా అంటే చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ట్రై చేయొచ్చు. మనకి దీన్ని అన్నంలోకి కానీ, టిఫిన్స్లోకి, దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీని ఫ్లేవర్ అయితే అసలు ఇప్పుడు చూస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి, అంత మంచిగా ఉంటుంది. దగ్గు జలుబులు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలైనా సరే కొంచెమైనా వాళ్ళకు ఒక ముద్దలో అయినా సరే ఈ పొడిని పెట్టండి. దగ్గు నుంచి చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి. దగ్గు జలుబులు ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా ట్రై చేయండి. దీంట్లో వేసినటివన్నీ కూడా మనకి మంచి హెల్త్ పనికొచ్చేవి కాబట్టి ఇలా పొడి రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని నెలలైనా మీకు ఇంట్లో నిల్వ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ రోజులలో అయితే దాదాపు అందరూ కుంకుమ మామూలుగా తిలకంకి బదులు స్టిక్కర్సే వాడుతూ ఉన్నారు. బయటికి వెళ్ళే వాళ్ళైతే బొట్టు పెట్టుకుంటుంది ఏంటంటే కారిపోతుంది చెమటకి మొత్తము, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకుంటే పెట్టుకోలేము అనుకొని చాలా వరకు అందరూ స్టిక్కర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఈ స్టిక్కర్స్ ఏంటంటే దానికి ఉండే గమ్ వల్ల, కెమికల్ వల్ల స్కిన్ అంతా ర్యాషెస్ రావడం, ఆ ప్లేస్లో తెల్లగా మచ్చబడిపోవడం, లేదంటే పుండులాగా అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా కొంచెం వ్యాజ్లైన్ పెట్టుకుని తర్వాత మీరు స్టిక్కర్ పెట్టుకోండి. అప్పుడు మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఇష్యూస్ రాకుండా, ఇచ్చేస్ రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే రెగ్యులర్గా కుక్కర్ అంటే దాదాపు పప్పు ఎక్కువగా వేస్తూ ఉంటాము. ఈ మధ్య కాలంలో అందరూ అన్నం కూడా చేసుకుంటూ ఉన్నారు. ఈ హోల్స్లో నుంచి దాదాపు పొంగు వస్తూ ఉంటుంది, పైనంతా గలీజ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా గ్యాస్ కట్ నుంచి కూడా లీక్ అవుతూ ఉంటాయి అనమాట. వాటర్ డ్రాప్స్ అన్ని పడి స్టవ్ మీద అంతా పడి మళ్ళీ అన్ని క్లీన్ చేసేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలి అని అంటే 2 చుక్కల నూనె తీసుకొని దాన్ని అయితే గ్యాస్ కట్ చుట్టూ అప్లై చేసేసి ఆ మిడిల్లో కూడా హోల్ ఉంటుంది కదా, దాని దగ్గర కూడా ఇలాగ అప్లై చేశారనంటే మీకు పొంగు అనేది బయటికి రాదనమాట. పక్క నుంచి డ్రాప్స్ లాగా లీక్ అవ్వకుండా ఉంటుంది, మధ్యలో నుంచి బయటికి పొంగు రాకుండా ఉంటుంది అనమాట. ఒకసారి ఇలాగా ట్రై చేసి చూడండి. ఆయిల్ అప్లై చేయడం వల్ల వాటర్ పట్టుకోదు,
పోదు కాబట్టి పైన మూత కూడా ఎక్కువగా ఎల్లో కలర్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండుని మనం ఎక్కువగానే తెచ్చిపెట్టుకుంటాం ఇంట్లో, పప్పులోకి కానీ దాదాపు కొన్ని కర్రీస్లలోకి వేసుకుంటా ఉంటాం, చారు చేసుకున్నా కూడా ఎక్కువే కావాల్సి ఉంటుంది. ఇదైతే బయట పెట్టుకున్నామంటే తొందరగా నల్లగా అయిపోతుందని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా ఉంటాము. దీనిలో గింజలు ఉండడం వల్ల లోపల పురుగు ఉండేసి మొత్తము ఆ చింతపండునంతా గలీజ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో అలా అవ్వకుండా ఉండాలని అంటే ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, వాటిని తుంచి ఇలా వేసుకున్నారంటే దాంట్లో నుంచి గింజలు రాలుతాయి అనమాట. ఎండుమిరపకాయల గింజలు ఘాటుగా ఉంటాయి కాబట్టి పురుగు పట్టే ఛాన్సెస్ ఉండవు. ఇలాగా చేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హారతి కర్పూరం మనము కర్పూరము హారతి ఇచ్చేటప్పుడు ఇలాగా మొత్తం నల్లగా అయిపోతుంది. ఇంకా రెగ్యులర్గా వాడడం వల్ల 2-3 రోజులు అలా వాడమంటే దాన్ని క్లీన్ చేయడం కూడా కష్టం. ఎంత క్లీన్ చేసినా అది నలుపుదనం పోకుండా ఉంటుంది అనమాట. ఏదైనా కొంచెం పిండిని, బియ్యం పిండిని కానీ గోధుమ పిండిని కానీ తీసుకొని ఇలాగో పెట్టేసుకొని తర్వాత మనం కర్పూరం హారతి ఇచ్చామంటే ఎక్కువసేపు వెలుగుతుంది, కిందంతా నల్లగా అవ్వకుండా ఉంటుంది. ఇంకా యాపిల్ అయితే పిల్లలకి హెల్తీ అని తెలిసినా కూడా మనము స్కూల్కి ఇలాగా స్నాక్స్ పెట్టి ఇవ్వాలంటే ఆలోచిస్తాం, ఎందుకంటే కట్ చేసిన కొద్దిసేపటికి అవి నల్లగా అయిపోతాయని. అలా అవ్వకుండా మంచిగా నీట్గా మీరు ఎన్ని గంటలైనా కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే కనుక ఇలా కొంచెం వాటర్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటిని ఒక 5 minutes ఇలాగే వదిలేసి తర్వాత దీన్ని బయటకు తీసేసి నీళ్ళంతా ఆరిపోయేలాగా కాటన్ క్లాత్ పైన కానీ ఇలాగా కానీ వేసేసుకొని తడంతా ఆరిపోయాక మీరు పిల్లలకి స్నాక్స్గా పెట్టించినా కూడా ఈజీగా తినేస్తారు, చిన్నపిల్లలు కట్ చేసుకొని తినలేని వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నది జాజికాయ అనమాట. ఇది ఏ ఆయుర్వేద షాప్లో నేను దొరుకుతుంది, పూజా స్టోర్లో కూడా దొరుకుతుంది అనమాట. జాజికాయని కొంచెంగా అయితే ఇలాగ పగలగొట్టామంటే ఈజీగా పగులుతుంది, అలాగే పౌడర్ కూడా అవుతుందన్నమాట. ఇలాగ మంచిగా దంచేసుకొని తీసుకున్నామనంటే ఫైన్ పేస్ట్ కూడా అవుతుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కూడా దంచుకుంటే ఇది కొంచెము మెత్తగానే ఉంటుంది, మరి గట్టిగా ఉండదనమాట. మనకి మంచి పౌడర్ రెడీ అయిపోతుంది. జాజికాయ అనేది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. దీనిలోకి కొంచెము తేనెని తీసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని, ఇది ఎందుకు అనుకుంటారా, మంగు మచ్చలు అనేటివి ఈ రోజులలో చెప్పనక్కర్నే లేదు. ఎక్కడైనా ఒక ప్లేస్లో వచ్చేసిందంటే దాదాపు ఫేస్ అంతా స్ప్రెడ్ అయిపోయి గలీజ్గా కనపడుతుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా ఏం వాడినా వాడినంతసేపే దాని రిజల్ట్స్ ఉన్నాయి కానీ తర్వాత ఉండడం లేదు, మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అలాంటి వాళ్ళు ఆ మంగు మచ్చల పైన ఇది అప్లై చేయండి. మీరు ఇది కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది, మెడిసిన్ అంత తొందరగా ఎఫెక్టివ్గా పనిచేయకపోవచ్చు, లేట్ ప్రాసెస్ అయినా కూడా మళ్ళీ మనకి తిరిగి రాకుండా ఉంటుందన్నమాట. మంగు మచ్చలకే కాదు, కళ్ళ కింద బాగా నల్లగా అయిపోయి లైన్స్ ఫామ్ అయిన వాళ్ళకి కూడా ఈ జాజికాయ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. కావాలంటే మీరు ఎవరైనా డాక్టర్లను కానీ లేదంటే ఏదైనా బ్యూటిషియన్స్ని కానీ అడిగి చూడండి, మీకు చక్కగా చెప్తారు. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. కళ్ళ కింద ఉండే నల్లగా ఉండే సర్కిల్స్ అయినా లేదంటే మంగు మచ్చలకైనా కూడా ఈ జాజికాయ అనేది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు 4-5 జాజికాయలని తెచ్చి మిక్సీ వేసేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నారంటే ఆ పౌడర్ని కొంచెం చేతిలోకి తీసుకొని దాంట్లోకి మీరు కొంచెం తేనె యాడ్ చేసేసుకొని వెంటనే పెట్టేసుకోవచ్చు. పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది, కానీ చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి, ట్రై చేయండి. ఇంకా మన ఇళ్ళలో అయితే మనం సోప్స్ వాడుతూ ఉంటాము, ఆ వాడినప్పుడు అవి అరిగిపోయి లాస్ట్లో ఇలాగా చిన్న పీసెస్గా మిగిలిపోతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే ఆ కొత్త సోప్కి వీటిని అంటించేస్తూ ఉంటారు, కొన్నిసార్లు అంటుకుంటాయి, కొన్నిసార్లు అంటుకోవు. ఇంకా ఇలాగ ఈ చిన్న పీసెస్ని పడేస్తూ ఉంటాము. పడేయకుండా ఇలాగా మంచిగా ఒక క్లీనింగ్ టిప్ అయితే చెప్తాను చూడండి. ఇలాగ నెట్ బ్యాగ్స్ అయితే ఉంటాయి కదా మన దగ్గర, ఇలా నెట్ బ్యాగ్ ఉంటే దాంట్లో గనక ఇలాగా వేసేసుకోండి. ఒకవేళ నెట్ బ్యాగ్ లేదు అంటే కనుక పాతది ఏదైనా సాక్స్ యూజ్ చేయండి. ఇక్కడ నేను ఫ్లష్ ట్యాంక్ చూపిస్తాను చూడండి, ఆల్రెడీ నేను ముందు పెట్టేసినాను, సాక్స్లోకి పెట్టాను చూడండి. ఇలాగా దీంట్లో ఏంటంటే మనకి ఈ సోప్ ఉంటుంది కదా, ఫ్లష్ ట్యాంక్లో నీళ్ళన్నీ నిలబడి ఉంటాయి కాబట్టి దాంట్లో నుంచి వచ్చే వాటర్ ఇది సోప్తో కానీ ఇలాగా ఉంటే మనకి ఫ్లష్ ట్యాంక్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ అయిపోతుంది అనమాట, నీట్గా ఉంటుంది. మనకి ఫ్రెష్ చేసిన ప్రతిసారి సోప్ వాటర్ వస్తూ ఉంటాయి లోపలికి, కాబట్టి లోపల లైన్స్ లాగా ఫామ్ అవడం, ఆ నిలబడిన నీళ్ళ వరకు ఒక మచ్చలాగా ఫామ్ అవుతుంది కదా, అలాగా లైన్స్ ఫామ్ అవడం లాంటివి జరగకుండా ఉంటాయి. ఇలాగా వేస్ట్గా పడేసే సోప్ పీస్లని ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర సోప్ లేదు అనుకున్నా కూడా ఏం పర్వాలేదు, బట్టల సోప్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే ఇలాగా కొంచెం గ్రేట్ చేసుకోవాలన్నమాట. ఇలాగా మనము గ్రేటర్ పైన గ్రేట్ చేసి ఇలాగ చేసామంటే ఫైన్గా వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దాంట్లోకి ఒక స్పూను బేకింగ్ సోడాని తీసుకోండి, వంట సోడా ఉంటుంది కదా, సో ఈ రెండింటిని కూడా ఇలాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఇవి ఏంటంటే బేకింగ్ సోడా వేయడం వల్ల ఫ్లష్ ట్యాంక్ అనేది నీట్గా క్లీన్ అయిపోతుంది, నల్లగా కనిపిస్తుంది కదా, ఆ నలుపుదనం అంతా పోయి వాటర్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటాయి. ఇంకోటి లోపల కూడా మొత్తం ఆ వాటర్ వచ్చే ప్లేసెస్ అంతా కూడా క్లీన్ అయిపోయి ఎప్పుడు బాత్రూమ్ ఫ్లష్ ట్యాంక్ కానీ కమోడ్ కానీ నీట్గా ఉంటాయన్నమాట. ఇలాగ ఏదైనా జిప్లాక్ కవర్లో వేసుకోండి. మీ దగ్గర ఇలాంటి కవర్ లేకపోతే నార్మల్గా కూరగాయలకు వచ్చే కవర్స్ ఉంటాయి కదా, వాటినైనా కూడా ఇలాగా పెట్టేసుకొని తర్వాత వాటికి కొంచెం చిన్న హోల్స్ పెట్టేసుకొని హ్యాంగ్ చేసుకునే దానికి వీలుగా ఒక గట్టిగా ఉండే థ్రెడ్ని కట్టేసుకోండి. ఇక్కడ చూస్తున్నారా, మనకి టీ బ్యాగ్ లాగా ఫ్లష్ ట్యాంక్ క్లీనర్ బ్యాగ్ అనమాట. ఇది చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనము ఫ్లష్ ట్యాంక్లో పెట్టేసుకోవడమే. ఇలాగని మనం అప్పుడొకసారి అంటే 15 డేస్కో 20 డేస్కో ఒకసారి మార్చుకుంటే సరిపోతూ ఉంటుంది. మనకి ఫ్లష్ ట్యాంక్లో వాటర్ క్లీన్గా ఉంటాయి, ట్యాంక్ క్లీన్గా ఉంటుంది, అలాగే కమోడ్ కూడా ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట. ఫ్లష్ చేసిన ప్రతిసారి మనకి సోప్ వాటర్ వస్తుంది కాబట్టి లోపలంతా కూడా మరకలు మచ్చల్లాగా ఫామ్ అవ్వకుండా నీట్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి.
ఇంకా ఇలాగ చిన్న చిన్న పీసెస్గా ఇంకా ఏవైనా సోప్ ముక్కలు ఉంటే కనుక వీటిని మెత్తగా ఫైన్గా ఇలాగా చేసేసుకోండి. మీరు కొంచెం వాటర్ వేసి ఉడకబెట్టినా కూడా ఇదంతా మొత్తం క్రీమ్ లాగా అయిపోతుంది అనమాట. మీరు అలాగైనా చేసుకోవచ్చు, లేదంటే ఇలా గ్రేడెడ్ తీసుకొని దీనిపైన ఇట్లా గ్రేడ్ చేసినా కూడా ఇదంతా కూడా క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఏదైనా టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ అలా తీసుకొని ఇలా చేసుకున్న దీనిని దానిపైన అప్లై చేసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇలాగ కట్ చేసుకొని మీరు ఇది టిష్యూ కాబట్టి మామూలుగా ఇలాగ గట్టిగా ప్రెస్ చేశారంటే దీనికి ఏ రబ్బర్ బ్యాండ్ ఏం అవసరం లేదు. అవి ఫోల్డ్ అయిపోయి అతుక్కుపోయినట్టుగా ఉంటాయన్నమాట. మీరు హ్యాండ్ బ్యాగ్లో వేసుకున్నారు అని అంటే కనుక ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఫేస్ వాష్లు సోపులతో పనే లేకుండా ఈజీగా మీరు ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కసారి యూజ్ చేసేసుకోవచ్చు. మీరు సోపు మనం క్యారీ చేయాల్సిన అవసరమే ఉండదనమాట. నీట్గా వాష్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మళ్ళీ మళ్ళీ యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగ కాఫీ పౌడర్ ఉంటుంది కదా, పిల్లలకి బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేడి పాలల్లో కలుపుతూ ఉంటారు. ఇవేంటంటే కలిపే టైంలో ఇలా గ్లాస్లోకి పౌడర్ వేసుకొని వేడి పాలు దీంట్లో పోయడం వల్ల అదైతే గట్టిగా గడ్డగట్టేస్తూ ఉంటాయి అనమాట. అంటే అక్కడక్కడ చిన్న చిన్న ముద్దలుగా కనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా దీంట్లోకైతే కొంచెం షుగర్ని వేసేసుకొని మీరు బాగా కలిపేసి తర్వాత వేడి పాలు పోసేయండి. అప్పుడు చూడండి మీరు అసలు గడ్డ ఫామ్ అవుదనమాట. బూస్ట్ అయినా హార్లిక్స్ అయినా కూడా ఇలాగే ట్రై చేయండి. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, గ్లాస్లో తిరగొట్టి చూపిస్తున్నాను. అసలు ఎక్కడ కూడా ఒక చిన్న ఉండ కూడా లేకుండా కాఫీ పౌడర్ అనేది బాగా కలిసిపోయింది కదా. ఇలాగా నెక్స్ట్ టైం మీరు పిల్లలకి పాలు కలిపించినా కూడా ఇదే రకంగా ఫాలో అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని అయితే ఒలుచుకుంటూ ఉంటాము. కానీ మధ్యలో ఈ మొదలు ఉంటుంది కదా, సో వీటిని పడేస్తూ ఉంటాం కదా. అలా పడేయకుండా మీ దగ్గర పల్లీలు కానీ పప్పులు కానీ ఇలా స్టోర్ చేసుకుంటారు కదా, వాటిలలో పెట్టి ఇది పెట్టుకున్నామంటే ఈ వెల్లుల్లి వాసనకి పురుగు అనేది రాకుండా ఉంటుంది అనమాట. ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి, పురుగు పట్టకుండా ఉంటాయి. ఇలాగా నాఫ్థలిన్ బాల్ని అయితే ఒక పేపర్లోకి తీసుకొని మంచిగా పౌడర్ చేసేసుకోండి. ఇదైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా పౌడర్ చేసుకున్న దీంట్లోకి అయితే కొంచెము పసుపు వేస్తున్నాను. అలాగే కొద్దిగా మీరు వాడే ఏదైనా పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకొని ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఇంట్లో బల్లులు బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయంటే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఇలాగా మీకు ఎన్ని ప్లేసెస్లో కావాలో అన్ని పౌచెస్ రెడీ చేసేసుకొని దానిపైన ఇలాగ పిన్నిస్తో హోల్స్ పెట్టేసుకోండి. స్మెల్ అనేది బయటకు వస్తూ ఉంటుంది అనమాట. ఇలాగ సిలిండర్ దగ్గర కానీ కిచెన్లో సింక్ దగ్గర కింద కానీ ఇలా లోపలికి ఉండే గ్యాప్స్ లేని ప్లేసెస్లో కానీ ఎక్కువగా బల్లులు స్టే చేస్తూ ఉంటాయి, బొద్దింకలు పిల్లలు పెడతా ఉంటాయి అనమాట. ఈ వాసన ఘాటుగా ఉంటుంది కాబట్టి దరిదాపుల్లోకి రావు. నైట్ పడుకునే ముందు రోజు కొంచెం ఈ పౌడర్ని సింక్లో వాష్ బేషన్లో వేసేయండి, ఇలా వదిలేసేయండి. బొద్దింకలు అయితే వాటిలో నుంచి అస్సలు బయటికి రావు. ఈ స్మెల్కి బల్లులు కూడా తిరగవన్నమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పాత టవల్స్ కానీ పాత లుంగీలు కానీ లేదంటే మన నైటీలు అయితే చాలా ఎక్కువగా పాతగా అయిపోతూ ఉంటాయి కదా, సో పాత నైటీలు ఇవి ఏవైనా సరే పాత క్లాత్స్ అనేవి ఉంటాయి కదా, సో వీటితో అయితే చాలా రీయూజెస్ చేయొచ్చు. నేను చాలా ఐడియాస్ కూడా చెప్పాను మన ఛానల్లో, వీటి గురించి చాలా వీడియోస్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి ఛానల్లో చెక్ చేయండి, మీకు వీటి రీయూజెస్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ చినిగిపోయింది, చీకు పట్టేలాగా ఉందనేసి. సో ఈ పిల్లో కవర్కి పట్టేలాగా నేను ఈ ఫోల్డింగ్స్ పెట్టానమాట. ఇక్కడ నేను పిల్లో కవర్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఇంకా కుట్టే పని లేకుండా మళ్ళీ సూది దారంతో పని లేకుండా జస్ట్ మనము ఈజీగా పని చేసుకునేలాగా పిల్లో కవర్ తీసుకున్నాను అనమాట. ఈ పిల్లో కవర్ సైజ్కి ఇప్పుడు ఈ టవల్ని ఒక నైటీని నేనైతే పెట్టాలనుకున్నాను. సో ఇట్లా చూడండి, ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది. దాన్ని రివర్స్ చేయడం అట్లా ఇట్లా తిప్పడం ఇదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఇలాగా మీరు చూసి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఎటువంటి కుట్ట అవసరం లేదనమాట. దీన్ని డైరెక్ట్ యూజ్ చేసేసుకోవచ్చు. చిన్న పిల్లలకి బేబీ బెడ్స్ వాడుతూ ఉంటారు కదా, సో ఇవి కాటన్ అయితే వాళ్ళకి మంచిగా చల్లగా ఉంటుంది, వేడి రాకుండా హీట్ రిలీజ్ అవ్వకుండా ఉంటాయి. బయట కొన్నవైతే ఫోమ్తో అట్లా ఉంటాయి కదా, హీట్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో పిల్లలకి మంచిగా ఉండాలి అంటే ఇలాగ కాటన్ వర్క్తో చేసుకుంటే బెటర్. అంతేకాకుండా మనకి కిచెన్లో ఎక్కువసేపు నిలబడి ఉంటాము. సో అలాంటి దగ్గర ఇది వేసుకున్నారంటే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇదేంటంటే మీరు ఒక మధ్యలో ఒక కుట్టు వేసుకోవచ్చు. కుట్టు లేకుండా ఉండడం కోసం నేను చూపెడుతున్నాను పిల్లో కవర్లో వేసి. ఎందుకంటే మనం వాష్ చేసే టైంలో మనకి బరువు అనిపించదు అనమాట. లోపల ఒక టవల్ నైటీ ఉంది, పిల్లో కవరు, ఇవి మామూలుగా బయటికి తీసేసి మనం వాష్ చేసుకున్నామంటే చాలా సింపుల్గా వాష్ అయిపోతాయి. అదే కుట్టు వేసామంటే కొంచెం బలంగా కొట్టాల్సి వస్తుంది కాబట్టి నేను కుట్టు వేయలేదు. మనకి కాళ్ళ కింద చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. కిచెన్లో స్టవ్ దగ్గర ఎక్కువసేపు నిలబడుకొని ఉంటాము, గిన్నెలు కడిగేటప్పుడు ఎక్కువసేపు నిలబడుతూ ఉంటాము, కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్క్రబ్బర్స్తో కొంచెం మనకి టైల్స్ క్లీన్ చేయడం, వాష్ బేషను, బాత్రూమ్ క్లీన్ చేయడము ఇలాంటివి చాలా సింపుల్గా అవుతాయి అనమాట. ఎందుకంటే ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి టైల్స్ పడిన మరకలన్నీ కూడా ఈజీగా రిమూవ్ అవుతాయి. సో మనం ఏదైనా లిక్విడ్ వేసేసుకొని దీంతో క్లీన్ చేస్తూ ఉంటాము. అట్లా చేతులు నొప్పి రాకుండా, ఇంకొకటి మనకి చేతులకి కెమికల్ అంటుకుంటే కొంతమందికి పడదు కదా, సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఇలా ఒక బాటిల్ తీసుకొని బాటిల్ పైన పార్ట్ కట్ చేసుకొని నేనైతే హాట్ గ్లూ వేశాను. మీ దగ్గర ఫెవికిక్ ఉంటే ఫెవికిక్ పైన వేసుకోండి, చాలా ఈజీగా అంటుకుంటుంది. మీరు వేసాక దాన్ని ప్రెస్ చేసినట్టు చేశారంటే లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ పైన దాంట్లో బాటిల్ మూత ఓపెన్ చేసేసి మీరు లిక్విడ్గా వేసుకోవచ్చు, సర్ఫ్ వేసుకోవచ్చు, ఇంకా ఏ సోప్ వేసుకోవచ్చు,
చేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మీరు క్లీన్ చేసుకున్న ఏ లిక్విడ్ అయినా సరే వేసేసుకొని ఇలాగా పట్టుకొని మీరు క్లీన్ చేసుకున్నారంటే చేయి నొప్పి రాదు, చేతికి ఎటువంటి కెమికల్ అంటుకోదు. ఇంకొకటి చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. మనం డైరెక్ట్ స్క్రబ్బర్తో రుద్దేదానికన్నా ఇలా పని చాలా తొందరగా చేసుకోగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్స్, అంటే మనము ఫ్లోర్ క్లీన్ చేసే బాటిల్స్ వస్తూ ఉంటాయి, రకరకాల బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో వాటిని వాడుకోకుండా పక్కన పడేస్తూ ఉంటాము. ఇది ఏదైనా మంచిగా క్వాలిటీతో ఉన్న బాటిల్ అనిపిస్తే కనుక మీరు ఇలాగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇది షర్బత్ బాటిల్ అనమాట, క్వాలిటీ మంచిగా స్మూత్గా ఉందన్నమాట. సో దాన్ని అయితే నేను ఇక్కడ పైన పార్ట్ కట్ చేస్తా ఉన్నాను. కొంచెం చాకుని హీట్ చేసి కట్ చేస్తా ఉన్నాను. ఎప్పుడైనా కూడా ఇలాంటి ప్లాస్టిక్ కట్ చేసేటప్పుడు ఏంటంటే హీట్ పెట్టి కట్ చేస్తే ఏమైందంటే ఆ ఎడ్జెస్ అనేవి స్మూత్గా వస్తాయి అనమాట. షార్ప్గా లేకుండా మనకి చేతులు కోసుకోకుండా స్మూత్ అవుతాయి. అందుకు నేను ఎప్పుడు కూడా హీట్ చేసి కట్ చేస్తాను. ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మాత్రము కొంచెము ఎడ్జ్ అంటించే ఉన్నాను అనమాట, అంటే పూర్తిగా కట్ చేయకుండా ఓపెన్ చేసి. ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఈ బాటిల్ ఎందుకు కట్ చేశాను. ఇక్కడైతే కవర్లన్నీ కూడా గందరగోళంగా అయిపోయాయి. ఇవి కూరగాయలకు వచ్చిన కవర్లని పడేయకుండా వాటిలో ఎత్తి పెడతాం కదా, ఎందుకంటే మళ్ళీ చెత్త వేసుకునే దానికో లేదంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే కూరగాయలకి సపరేట్గా చేసుకుంటాం కదా, దేనికి అది పెట్టుకుంటాం కాబట్టి ఇవన్నీ మనము ఎత్తి పెట్టేసుకుంటాము మళ్ళీ అవసరం వస్తాయని. కానీ చూస్తే ఎంత మెస్సీగా అయిపోయింది చూడండి, గలీజ్గా ఉంది కదా చూసేదానికి. అందుకోసం నేనైతే దీన్ని కట్ చేసి బ్యాక్ సైడ్ ఒక హోల్ పెట్టేసి హ్యాంగ్ చేశాను. ఇప్పుడు చూడండి ఇన్ని కవర్లు పెట్టినా కూడా దీంట్లో సరిపోతాయి, ఇంకా మనం తోసినా కూడా దాంట్లోకి ఉండిపోతాయి అనమాట. సో మనం పైనుంచి కవర్లు పెట్టుకోవచ్చు, కింద నుంచి కవర్లు తీసేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. ఒక హ్యాంగ్ తగిలించామంటే అదే ఉండిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ కింద పాటలు ఉంటాయి కదా, సో వీటిని అయితే మనము మళ్ళీ రీయూజ్ చేసేసుకోవచ్చు. బాటిల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, సో మనము ఎన్ని కావాలంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రేషన్ బియ్యం తీసుకున్నాను. మీ దగ్గర రేషన్ బియ్యం అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి, ఎందుకంటే మనం తినే బియ్యం వాడుకోకుండా ఇవి వాడుకున్నట్టు ఉంటుంది అనమాట. అవి లేకపోతే ఇవన్నీ తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బియ్యం తీసుకున్న తర్వాత నేనైతే పర్ఫ్యూమ్ తీసుకున్నాను. మరీ ఘాటుగా ఉండేది కాకుండా మంచి స్మెల్ వచ్చే పర్ఫ్యూమ్ ఏదన్నా ఉంటే ఒక 2-3 టైమ్స్ ఇలాగా స్ప్రే చేయండి రైస్లో. ఈ బియ్యం అంతా కూడా పట్టేలాగా కొంచెం ఇలాగా షేక్ చేసిన తర్వాత వీటిని అయితే కబోర్డ్లో మనము బట్టలు ఆర్గనైజ్ చేసుకుంటాం కదా. సో ఈ సీజన్లో అయితే కొంచెము బట్టలు ఆరకుండా ఉండడము, ఎక్కువ గాలి రాదు కాబట్టి ఎప్పుడు మబ్బుగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయితే ఉంటాయి, మొగ్గు వాసన వచ్చినట్టు అయితే ఉంటాయి కదా. సో అలాంటి స్మెల్ లేకుండా ఇవి రైస్ ఏంటంటే మనకి వెయిట్ అబ్జర్వ్ చేసుకుంటాయి కదా, సో దానివల్ల మనం దీంట్లో ఇది వేసాం కదా, పర్ఫ్యూమ్ వేసాం కదా, మనం కబోర్డ్ డోర్స్ కానీ బీరువా డోర్స్ కానీ వేసి పెడతా ఉంటాము. లోపలంతా కూడా చెమ్మలాగా అనిపిస్తూ ఉంటుంది, కొంచెం వెట్గా అనిపిస్తూ ఉంటుంది. అదంతా ఇది పీల్ చేసుకుంటా కాకుండా ఈ పర్ఫ్యూమ్ స్మెల్ అంతా కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. మనకి మొగ్గు వాసన వచ్చినట్టు, బట్టలు ఆరెంజ్ స్మెల్ వచ్చినట్టు అవి లేకుండా ఉంటాయన్నమాట. ఎప్పటికీ కూడా బట్టలు కబోర్డ్ ఓపెన్ చేయగానే ఫ్రెష్ ఫీల్ వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి ఇలాగా చాక్లెట్స్, జెమ్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇవి మామూలుగా ప్యాకెట్స్ కాకుండా జిప్ లాక్ కవర్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి మాత్రం అస్సలు పడేయకండి. చాక్లెట్స్ అయిపోయాయి కదా అని అస్సలు పడేయకండి. ఇవి రెగ్యులర్గా తీసుకోకపోయినా ఏదో బర్త్డే పార్టీలో దానికో దీనికో గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా, సో పిల్లలు తినేయడం అయిపోయాక మాత్రం వీటిని మంచిగా నీట్గా మీరు స్టోర్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా రకాలుగా ఉపయోగపడతాయి. మనం ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే డబ్బాలన్నీ ఎక్కువైపోతాయి, ఇంట్లో మనకి స్పేస్ అనేది సరిపోకుండా ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క డబ్బాలో పెడితే ఎంత స్పేస్ కావాలి, అదే ఇలాంటి ప్యాకెట్స్లో వేసుకున్నాము అంటే చాలా స్పేస్ సేవింగ్ అవుతుంది. ఒక చిన్న షెల్ఫ్లోనే మనం ఈ ప్యాకెట్లన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇట్లాంటి వాటిలలో వేసి పెట్టుకున్నామనంటే చూడండి, ఇక్కడ మనము నేనైతే జీడిపప్పు అనేది క్లిప్ పెట్టి పెట్టాను, కానీ క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట, చిన్న సన్న పురుగు వచ్చేసింది. సో ఇట్లా రాకుండా ఉండడానికి కూడా ఈ జిప్ లాక్ కవర్స్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. నేను వాటిలో వేసి పెట్టినవి ఏవి కూడా నీట్గా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేకుండా. ఇది బయట ఇట్లా పెట్టిన క్లిప్ పెట్టినా కూడా పురుగు వచ్చేసింది అనమాట. అందుకోసము ఇలాంటివి అయితే మనకి చీమలు కూడా ఎక్కువగా హోల్స్ చేసే అవకాశం ఉండదు. ఈ కవర్స్ని నేను చాలా రోజులుగా యూజ్ చేస్తూ ఉన్నాను, ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా పెట్టాను నేను, అలా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్స్ ఎవరైనా తెచ్చుకుంటూ ఉంటారు కదా, అంటే ఇదే అని కాదు, ఇలాంటి సైజులో చిన్న ఉండేవో లేకపోతే మసాలాల పొడులు ఉండేటివి అలాంటివి తెచ్చిపెట్టుకుంటారు, పులిహోర పౌడర్ లాంటివి. సో దీనికైతే చిన్న ప్యాకెట్లో కూడా క్లిప్పులు పెట్టాలంటే మన ఇంటి నిండా క్లిప్లే కనపడతాయి. సో అట్లా కాకుండా ఇక్కడ కట్ చేశారు కదా, ఎక్స్ట్రాగా ఇంకొక పీస్ కట్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్యాకెట్లో ఉండేది కొంచెం కిందికి అనేసి ఇప్పుడు ఇలాగ ఫోల్డ్ చేయండి, ఒకసారి ఇటు ఒకసారి ఇటు, అంటే జిగ్జాగ్ షేప్లో ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇక మీదట ఇప్పుడు సెకండ్ టైం కట్ చేసిన ఇది ఉంటుంది కదా, దీనిని ఇలాగ లోపలికి పెట్టేసి మీకు ఎటువంటి క్లిప్ అవసరం లేదు, ఏం చేయాల్సిన పని లేదు. నీట్గా మనకు ఒక క్లిప్ లాగా రెడీ అయిపోతుంది. ఆల్రెడీ మనం జిగ్జాగ్ షేప్లో చేసాం కాబట్టి ఇంకా లోపల నుంచి ఆ ఏ ఐటమ్ కూడా బయటికి అనేది రాదనమాట, నీట్గా ఉండిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ టైంలో చేతులు అయితే మనం దీపం పెట్టే టైంలో ఊరికనే తడి అంటుతూ ఉంటుంది, లేదంటే ఆగిపెట్టెలు కూడా బయట ఉన్నాయంటే వాతావరణం చల్లబడిన కొద్ది వాన పడుతున్నప్పుడు మొత్తం మెత్తగా అవుతూ ఉంటాయి. సో ఈ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పూజలు చేసేటప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాము. అదొకటి ఇదొకటి పట్టుకుంటూ ఉంటాము, అగిపెట్టెని పట్టుకున్న టైంలో మెత్తగా అయిపోతూ ఉంటుంది, వెలగవు సామాన్యంగా. సో ఇట్లా చేసి పెట్టుకోండి. ఒక్కసారి ఇది చేసుకున్నారంటే సరిపోతుంది. మీకు దీనిలో 10-15 అగ్గిపెట్టె పుల్లలైనా కూడా ఈజీగా పడతాయి అనమాట. ఒక చిన్న బాక్స్ తీసుకొని మీరు దానిలో మీ దగ్గర ఉన్న అగ్గిపుల్లలన్నీ కూడా వేసేసుకొని దానికి ఇలాగా సైడ్లో అగ్గిపెట్టుకుంటుంది కదా, దీనినైతే డబల్ టేప్ వేసి ఇట్లాగా అంటించేసేయండి. ఇంకా మీ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, దానికి ఇలాగా వెలిగించేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్యాకెట్లలో మనము ఏవైనా ఐటమ్స్ వస్తూనే ఉంటాయి కదా, సో అవి కొంచెం వాడుకొని లోపల పెట్టేసుకుంటూ ఉంటాము. దీన్ని కవర్ని ఇట్లాగా మడత పెట్టి ఏదైనా తాడు కట్టుకోవడమో లేదంటే క్లిప్ పెట్టుకోవడమో లాంటివి చేస్తూ ఉంటాము. సో బాక్స్లో పోయాలంటే చాలా బాక్సులు అవసరం అయితే ఇందాకలే చెప్పాను కదా. సో ఇట్లనే ప్యాకెట్లలోనే మనం నీట్గా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చూపించే విధంగా చేయండి. దీనికి ఎక్సెస్ ఉన్న కవర్ని అంతా కూడా కట్ చేసుకోండి, ఎందుకంటే అది మెస్సీగా ఉంటుంది అనమాట. అంత
కవర్ అంతా అలాగే పెట్టుకుంటే. సో ఇలాగా నీట్గా అంటే మనకి ఐటమ్ ఎంత ఉందో అంత చూసుకొని నీట్గా కట్ చేసుకోండి. తర్వాత ఒక స్పూన్ని తీసుకొని జస్ట్ 1 మినిట్ లోపే హీట్ చేసుకోండి. మరీ ఎక్కువ హీట్ చేస్తే కవర్ అంతా కాలిపోతుంది. లైట్గా హీట్ చేసేసుకొని ఇలాగా ఎడ్జెస్ అనేవి నీట్గా పట్టుకొని ఇలా స్పూన్ని జస్ట్ ఇలా పైన పైన ట్యాప్ చేస్తారు ఇట్లా అనండి. అప్పుడు ఏంటంటే ఆ హీట్కి మెల్ట్ అయినట్టు అయ్యి కవర్ అనేది మళ్ళీ ప్యాకింగ్ లాగా రెడీ అయిపోతుంది. మనం ముందు ప్యాకింగ్ ఎలా వస్తుందో అలాగా ప్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్పూన్ కొంచెం వెడల్పుగా ఉంది కదా, వెడల్పుగానే ప్యాక్ అయింది చూడండి. మనకి ఇంకా నీట్గా ఈ ప్యాకెట్ని ఇలాగే పెట్టేసుకోవచ్చు. మనము ఏ డబ్బా అవసరం లేదు, ఏ బాక్స్ అవసరం లేదు. నీట్గా షెల్ఫ్లో పెట్టుకున్నామనంటే మనకి డబ్బాలతో పని లేకుండా నీట్గా ఉండిపోద్ది. మళ్ళీ కావాలన్నప్పుడు ఇది కట్ చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. ఒక గిన్నెలోకి అయితే ఇలాగా వాటర్ తీసేసుకొని దాంట్లోకి 4-5 లవంగాలు వేసేసి, ఎప్పుడైనా మనము యూజ్ చేయండి నిమ్మకాయ అంటే కొంచెం కట్ చేసుకొని పక్కన పెట్టేసింది డ్రై అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి నిమ్మకాయ ఉంటే కనుక ఇలా పిండేసుకొని అలాగే ఏదైనా వాడి పడేసిన తొక్కలున్నా కూడా ఇలాగ వాటర్లో పెట్టేసి ఈ లవంగాలు నిమ్మకాయ పెట్టేసిన వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మనకి ఫ్రిడ్జ్ అప్పుడప్పుడు గలీజ్ స్మెల్ వస్తూ ఉంటుంది, బాగా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అట్లాంటప్పుడు ఇలాగా గిన్నెలోకి వాటర్ తీసుకొని మీరు పెట్టేసి నైట్ అంతా ఉంచి మార్నింగ్ తీసేయండి. బ్యాడ్ స్మెల్ అంతా పోయి ఫ్రిడ్జ్ మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే మనం ఏంటంటే పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు ఏమైనా తెచ్చుకుంటూ ఉంటాము. దాదాపు ఇవి పెరుగు అయితే కనుక ఇలాగ ప్యాకెట్లోనే ఉండనివ్వడం కన్నా ఏదైనా గిన్నెలోకి వేసి పెట్టుకోవడం బెటర్. కాకపోతే చాలా వరకు అందరూ ఇలాగే ప్యాకెట్తో స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఇది ఇలా ఓపెన్లో పెట్టడం వల్ల అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉండే వాసన అంతా దీనికి పట్టేయడము, టేస్ట్ మారిపోవడం ఒక రకంగా అయిపోతూ ఉంటుంది. అలా తినడం అంతా హెల్త్కి మంచిదేం కాదు. కాబట్టి ఇలాగా ఏదైనా ఒక క్లిప్తో కానీ రబ్బర్ బ్యాండ్తో కానీ కవర్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఓపెన్లో ఎప్పుడు కూడా ఏ ఐటమ్స్ పెట్టకూడదు, మూతలు లేకుండా ఇలాగ పెట్టేయండి. ఇంకా నెక్స్ట్ మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్లో చాలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయి మన బాడీకి కావాల్సినవి. పిల్లలకి పెరుగుదలకి వాళ్ళకైతే మనము ఏ సీజనల్ ఫ్రూట్ ఆ సీజనల్లో ఇవ్వాలి. అప్పుడే మనకి వాళ్ళకి అన్ని బాడీకి అన్నీ కూడా అందుతాయి కదా. సో ఈ జామకాయలు ఏంటంటే అందరూ తినగలిగినవి, చిన్న నుంచి పెద్దవారు వరకు, షుగర్ పేషెంట్స్ ఎవరైనా కూడా ఈజీగా తినగలిగి. ఇంకొకటి ఏంటంటే జామకాయలు తిన్నప్పుడు పిల్లలకు జలుబులు, దగ్గులు వస్తాయని దాదాపు తినకుండా సీతాఫలం ఇలాంటివి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఇలాగా బాగా మాగిన కాకుండా కచ్చగా అంటే పచ్చిగా ఉండే జామకాయలు తెచ్చుకొని కొంచెం వైట్ కలర్లో ఉండేవి తెచ్చుకున్నారనంటే అవి కొంచెం స్వీట్గా ఉంటాయి, బాగా మాగవు కాబట్టి దగ్గు జలుబు రాదనమాట. కొంచెం ఇలాగ పచ్చిగా ఉన్న కాయలు తింటే జలుబు దగ్గు రాదు. కాబట్టి సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని నెగ్లెక్ట్ చేయకుండా పిల్లలకి ఇవ్వండి. దీనికి కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసి ఇచ్చారంటే పుల్లగా కారంగా ఉప్పగా తింటారు. లేదు పిల్లలు తినగలుగుతారని అనుకుంటే పెప్పర్ ఉంటుంది కదా, మిరియాల పొడి, సాల్ట్ వేసి ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనమైతే ఇంట్లో ఏమైనా ఆమ్లెట్స్ వేసుకున్నా, ఎగ్ బాయిల్ చేసినా ఇలా చేసేస్తాం కదా. సో ఇట్లాంటి వాటితో కూడా మంచి ఐడియా అనమాట. ఇది చాలా రోజుల నుంచి, చాలా ఇయర్స్ నుంచి చాలా మంది వాడుతున్నదే. కాకపోతే ఇదంత బాగా వర్కౌట్ అవుతుందా లేదని చాలా మంది అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఇలా తీసిన తర్వాత ఎగ్స్ని మనమైతే ఒకసారి మంచిగా వాటర్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి, లేదంటే స్మెల్ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దీనిపైన ఏదైనా మార్కర్తో కానీ, స్కెచ్తో కానీ, లేదంటే కలర్తో కానీ ఇలాగ కళ్ళలాగా పెట్టుకోవాలన్నమాట. నేను వీడియో తీస్తూ పెడుతుంటే నాకు సరిగా రాలేదనేసి నేను పెయింట్ వేశాను. సో అది ఇలాగ అయింది. కళ్ళు లాగా మనకి ఇలా కనపడేలాగా పెట్టాలి. తర్వాత ఏదైనా ఒక ట్యాబ్లెట్ తీసుకొని దాన్ని పౌడర్ చేసేసి ఆ ఎగ్ షెల్లోకి ఈ ట్యాబ్లెట్ పౌడర్ని కొంచెం ఇలాగా స్ప్రెడ్ చేసినట్టుగా వేసేసుకోవాలన్నమాట, దాంట్లో ఈ స్మెల్ వచ్చేలాగా. ఇప్పుడు ఇలాగా అన్నిటికీ మనం ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటామో అవన్నీ కూడా ఇలా పెట్టుకుని రెడీ చేసుకున్న వాటిని మీరు కిచెన్లో కానీ, లేదంటే కిటికీల దగ్గర, ఏవైనా కార్నర్స్లో బల్లులు ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి మాకు అనుకునే వాళ్ళైతే ఇలా పెట్టండి. మీకైతే ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ట్రై చేసి చూడండి. ఇవైతే మనం పడేస్తూ ఉంటాం కదా, పడేసే ముందు ఒకసారి ట్రై చేసేయండి. వర్కౌట్ అయితే నెక్స్ట్ మళ్ళీ పెట్టుకోవచ్చు, లేదంటే తీసి పడేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకి అప్పుడప్పుడు పాల గిన్నెలు, టీ గిన్నెలు, అన్నం గిన్నెలు మాడిపోతూ ఉంటాయి. మాడిపోవడం అనేది సహజం, ఎందుకంటే మనము కిచెన్లో పని చేసుకుంటూ మళ్ళీ ఇంకొక పని చేస్తూ ఉంటాం అక్కడే నిలబడకుండా. అలాంటప్పుడు ఇవేంటంటే కొంచెం కొద్దిగా వండే ఐటమ్స్ అయితే కనుక తొందరగా మాడిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వీటిని ఎంత గీకినా రాలేదు, ఇది బాగా మాడిపోయింది, ఇది గిన్నె పనికిరాదు అనుకున్న టైంలో ఇలా ట్రై చేయండి. కొంచెం విమ్ లిక్విడ్ అలాగే బేకింగ్ సోడా వేసేసి ఎక్కడి వరకు మాడుందో అది మునిగేలాగా వాటర్ పోసేసుకొని స్టవ్ పైన పెట్టుకొని దీన్ని బాగా మరిగించుకోవాలన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది మొత్తం కూడా బేకింగ్ సోడా, విమ్ లిక్విడ్ అంతా కూడా వాటర్లో బాగా మరుగుతున్నప్పుడు ఆ కింద ఉన్న పెచ్చులు అనేవి నానిపోయి బాగా నీట్గా పైకి లేసొస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇది నురుగు వచ్చే టైంలో పైన అంతా కూడా నల్లగా కనిపిస్తుంది కదా, స్పూన్ పెట్టకముందే అదంతా లేస్తుంది. అంటే దానంతటికి అదే వచ్చేస్తుంది. మనం ఏం రుద్ది కడగాల్సిన అవసరం లేదు, దాన్ని గీకాల్సిన అవసరం లేదనమాట. ఇలాగ మనం కొంచెం సేపు వేడి చేస్తే ఇది మొత్తం పెచ్చులుగా ఊడొచ్చేస్తుంది. తర్వాత ఇంకా ఏదైనా ఉంది అనుకుంటే ఒకసారి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని నీట్గా ఇలా అన్నారు అంటే మొత్తం పోయి ఇక్కడ చూడండి కొత్త గిన్నెలాగా అయిపోయింది. యాక్చువల్గా అయితే అది మాడు రాకపోతే గిన్నె పడేయాల్సిన సిచ్యువేషన్. కాకపోతే ఇలాగ చేయడం వల్ల ఏంటంటే ఎంత మాడిపోయినా సరే నీట్గా మళ్ళీ మనం గిన్నెని వాడుకునేలాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, అంటే ఆఫీస్లకు వెళ్ళే వాళ్ళు, స్కూల్ పిల్లలు క్యారీలు ఎత్తుకుపోతూ ఉంటారు కదా, సో వాళ్ళైతే రెగ్యులర్గా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చూడండి, బాటిల్ అయితే ఇలా పెడితే పడిపోతూ ఉంటుంది. అది ఏ క్యారీ బ్యాగ్ అయినా సరే, ఎలాంటి బ్యాగ్ అయినా సరే పడిపోతూ ఉంటుంది కదా. సో పిల్లలు ఏంటంటే మూతలు సరిగా పెట్టుకోకుండా ఉంటారు, వాటర్ అన్ని డ్రాప్స్గా
కారిపోవడం, బ్యాగ్ అంతా నానిపోవడము, ఆ బ్యాగ్ నానిపోయి గలీజ్ వాసన వస్తూ ఉంటుంది, కిందంతా మట్టి అవుతూ ఉంటుంది, మురికి అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ ఫాలో అవ్వండి. మన ఇంట్లో అయితే ఇలాంటి రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, కొంచెం మందంగా ఉండేవి, మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద సైజు ఉండేవి, అంటే మీ బాటిల్ సైజ్కి తగ్గట్టుగా ఉండే రబ్బర్ బ్యాండ్ తీసుకొని క్యారీ బ్యాగ్ అయితే ఒక పిన్నిస్తో ఇలాగా పెట్టుకోండి. లేదంటే పర్మనెంట్గా ఉండాలంటే ఒక స్టిచ్ వేసినా సరిపోతుంది. ఇలా పెట్టుకున్నారంటే అవి పడిపోకుండా నీట్గా ఉంటుంది అనమాట. వాళ్ళకి బ్యాగ్ తడవడం ఇలాంటివి జరగవు, వాటర్ ఒలికిపోయే ఛాన్సెస్ కూడా ఉండవన్నమాట. ఇంకా అంతేకాకుండా మనం ఏదైనా రసము, సాంబార్ లాంటివి పెట్టించే వాళ్ళైతే కనుక ఇలాంటి టంబ్లర్లో పోసిస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా అవంతా బ్యాగ్ అంతా కారిపోతుందని అనుకుంటూ ఉంటాం కదా. సో అట్లా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మజ్జిగ లాంటివి పెట్టుకునే వాళ్ళు ఉంటారు. ఇట్లా మనం ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నామంటే నీట్గా బ్యాగ్లో పడిపోకుండా ఉంటుంది. ఇది కావాలన్నప్పుడు పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసేసుకోవచ్చు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అబ్జర్వ్ చేయండి, లోపలికి జిప్ అనేది బయటకు ఉండిపోయి జిప్పుకి తగులుకొని ఒక లేయర్ లాగా దారం లేసి వచ్చి జిప్పు బయటకు ఊడొచ్చేసింది అనమాట. ఒక్కొక్కసారి జిప్పు ఊడి రావడమే కాదు, ఆ పైన ఉండేది ఇరిగిపోవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పోయినప్పుడు మనకి మళ్ళీ పెట్టుకునే ఛాన్సెస్ ఉండవు. ఇంకా దాన్ని అలాగే వాడుకోవడం ఇబ్బందిగా, లేదంటే పక్కన పడేం చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలాంటిది ఒక సేఫ్టీ పిన్ తీసుకొని ఇలాంటి చిన్న చిన్న బీడ్స్ మన ఇళ్ళలో ఏదో ఒక దానికి వచ్చే ఉండడము, మనం ఎప్పుడైనా తెచ్చిపెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది కదా. ఇలాంటివి ఏవైనా ఉంటే మీకు బ్యాగ్కి తగ్గట్టుగా కలర్ కాంబినేషన్ ఉంటే పెట్టుకోవడము, లేదంటే ఏవైనా ఇలాగా మ్యాచింగ్ లేకపోయినా పెయింట్, నెయిల్ పాలిష్ వేసి పెట్టుకోవడం లాంటివి చేశారు అంటే మీకు మళ్ళీ చక్కగా బ్యాగ్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా మాకు పిన్నిస్ అంత గలీజ్గా కనబడుతుంది, అవసరం లేదు అనుకుంటే కనుక చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, సో ఇలా సన్నగా ఉండే రబ్బర్ని బ్యాగ్ కలర్ రబ్బర్ తీసుకొని ఇలా పెట్టుకున్నారని అంటే చక్కగా వర్క్ చేసుకోవచ్చు. బ్యాగ్ పక్కకు పడేయాల్సిన పని లేకుండా కొద్ది రోజులు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా రెగ్యులర్గా మనం చేసే పని ఏంటంటే బయటకు వెళ్ళే టైంలో కీస్ని బ్యాగ్లో పడేస్తూ ఉంటాము. అవి ఇంటి కీస్ అయినా, బండి కీస్ అయినా, షాపింగ్ చేస్తూ ఉన్నాడు మొత్తం కూడా దాంట్లో పడేస్తూ ఉంటాం. ఆడవాళ్ళ బ్యాగ్ అంటే ఇంత గందరగోళంగా ఉంటుంది. దాంట్లో కీస్ పడేస్తే సామాన్యంగా దొరకపోవడమే కదా, అసలు దాంట్లో పెట్టామా బయట పడేసామా అనే డౌట్ కూడా ఉంటుంది. ఇలాగ ఎంతమంది వెతుక్కొని ఉంటారో అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ చాలానే ఉంటుంది. నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కీస్ని పడేసుకోవడం కాదు కానీ ఫోన్ గ్లాస్ పగలగొట్టుకుంటూ ఉంటాను. అంటే టెంపర్ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కీస్ పెట్టి నేను ఫోన్ని దాంట్లో పెట్టడం వల్ల ఏంటంటే కీస్ ప్రెస్ అయ్యి గ్లాస్కి ఎడ్జెస్ అంతా కూడా నుజ్జుగా అయిపోతూ ఉంటాయి అనమాట. చాలాసార్లు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. ఇలాగా ఒక పిన్నిస్ తీసుకొని మీరు ఏదైనా ఇక్కడ బ్యాగ్కి సైడ్లో తగిలించుకొని పెట్టుకున్నారు అంటే మీరు కీస్ మర్చిపోకుండా ఉండడమే కాదు, ఎక్కడైనా పడేసుకున్నామా అని టెన్షన్ లేకుండా, వెతుక్కునే అవసరం లేకుండా ఇలా నీట్గా సైడ్కి ఉండిపోతాయి. టైంకి ఈజీగా మనకి తొందరగా దొరకడమే కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఫోన్కి ఇలాంటివి స్పెట్స్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, గ్లాస్కి డ్యామేజ్ అవ్వకుండా కూడా నీట్గా ఉంటాయి. మరి పలుచటి లేయర్ కాకుండా కొంచెం మందంగా ఉండే క్లాత్కి పిన్నిస్ పెట్టుకున్నారు అంటే మీరు చక్కగా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డిజైన్ ఉండే బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్, ఇలాంటివన్నీ కూడా మనం కొద్ది రోజులు వాడిన తర్వాత అవి కొంచెం పాతగా అయిపోయాయని పక్కకు పడేస్తాం, కానీ పడే బుద్ధి కాదు, అలాగే వాడుకో బుద్ధి కాదు. అలాంటి వాటితో చాలా రకాలుగా రీయూజెస్ చేసుకోవచ్చు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఓల్డ్ బ్యాంగిల్ రీయూజెస్ ఐడియాస్ అని, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మనం ఇంట్లో కర్టెన్స్ అయితే ఇలాగా పెట్టుకొని ఉంటాం కదా, సో ఇవి ముందు ఎలా ఉన్నాయి చూడండి, లాస్ట్లో ఫైనల్ లుక్ ఎలా ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇలాగా ఉండే మామూలుగా కిటికీకి కానీ డోర్కి కానీ రెండు కర్టెన్స్ పెడతా ఉంటాం చూడడానికి అందంగా ఉంటాయని. అలాంటప్పుడు ఇలాగా పాత బ్యాంగిల్ని ఒకటి తీసుకొని దీన్ని మంచిగా ఇలా పెట్టుకున్నామంటే చూడండి ఎంత అందంగా ఉందో. ముందు లుక్ ఎలా ఉంది, ఇప్పుడు లుక్ ఎలా ఉంది తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంత మంచి లుక్ వచ్చేస్తుంది అనమాట. ఇలాగ మనం రబ్బర్ బ్యాండ్లని కానీ లేదంటే బ్యాంగిల్స్ని కానీ చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇలాగా ఒక గిన్నెలోకి అయితే కొంచెం వెనిగర్ని అలాగే బేకింగ్ సోడాని రెండింటిని కూడా తీసుకున్నాను. ఇలాగ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా షాంపూ వేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మూడింటితో అయితే ఈరోజు మనము మంచిగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. జస్ట్ సింపుల్గా ఈజీగా మనకి ఇలాగ గ్లాస్ టైప్ స్టవ్లు కానీ లేదంటే స్టీల్ స్టవ్లు కానీ ఉంటాయి కదా, సో అవి షైనింగ్ పోకుండా నీట్గా ఉండాలి, జస్ట్ ఈజీగా పోవాలి, సింపుల్గా ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు అనుకుంటే ఇలా బ్యాక్ సైడ్ టైల్స్ మీద కూడా అంతా జిడ్డుగా అయిపోయింది. ఒకసారి గమనించండి మీరు, దీని మీద స్టవ్ మీద కూడా పట్టేసుకొని ఉంది కదా, సో ఈజీగా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. బేకింగ్ సోడా షాంపూ అనేది క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఎంత మొండి మరకలు ఎంత జిడ్డున్నా కూడా సింపుల్గా పోతాయి అనమాట. అలాగే వెనిగర్ అనేది మంచి షైనింగ్ ఉంటుంది అనమాట. ఓల్డ్గా అంటే మొత్తం డల్గా కనిపించకుండా ఎప్పటికీ కూడా కొత్తగా కనిపించేలాగా చేస్తుంది వెనిగర్. అందుకోసం ఈ మూడింటిని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఎటువంటి వాటర్ అవసరం లేకుండా జస్ట్ ఈజీగా సింపుల్గా అయిపోతుంది మనకి. స్టవ్తో పాటు బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ అలాగే కింద కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది అనమాట. ఇలాగా జస్ట్ కొంచెం గిన్నెలో వేసుకొని మనము దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక తడి క్లాత్ తీసుకొని తుడుచుకున్నారనంటే మొత్తం నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా చేసేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కూడా కిచెన్ అనేది నీట్గా ఉండాలి, స్టవ్ ఇలాంటివి నీట్గా ఉన్నాయంటే మనకి ఏదైనా పని చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది, చూసేదానికి అందంగా ఉంటుంది అనమాట. ఇల్లు కూడా నీట్గా ఉన్నట్టుంటుంది, చిన్న చిన్న చీకటీగలు లాంటివి రాకుండా ఉంటాయి ఇలా వెనిగర్ వేసాం కాబట్టి. ఫ్రూట్ ఫ్లైస్ అంటారు కదా, అవి రాకుండా ఉంటాయి అనమాట. ఫ్రెండ్స్, మరి వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే దీంట్లో ఏ టిప్ మీకు బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకొని నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.